దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. పరేడ్ ఆపరేషన్ సింధూర్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని ప్రధాని మోదీ ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు. శకటం వెళ్తున్నంతసేపు చప్పట్లతో అభినందించారు. అద్భుతమైన డిజైన్ తో రూపొందించిన ఈ శకటం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నేలపాడు పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరయ్యారు. రిపబ్లిక్ పరేడ్ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లక్ష్యాలు, అభివృద్ది, రైతు రుణమాఫీ, విద్యుత్, భూ చట్టాలు, ఉద్యోగాల భర్తీ విషయాలలో ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందని అన్నారు. కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు కాంగ్రెస్ ఇతరులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 50 రోజులు సమ్మె చేసిన సింగరేణి కార్మికులు ఇప్పుడు రాష్ట్రం ఎటుగా పోతుందో ఒకసారి ఆలోచించాలన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్న సంకల్ప సభకు బైరెడ్డి అధ్యక్షతన మద్దతు ఇవ్వడానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మనసు మార్చుకుని జీసస్ మార్గంలో నడవాలని సూచించారు కేఏ పాల్. కులమతాల కోసం కొట్లాడుకుంటే దేశం ఇంకెప్పుడు బాగుపడుతుందని అన్నారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాస్త్రీయంగా కులగణన చేపట్టకపోవడం వల్ల వెనుకబడిన తరగతులకు దక్కాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్రం కేవలం మొక్కుబడిగా గణన చేస్తూ బీసీల రాజకీయ, విద్యా అవకాశాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఉత్తరాంధ్ర పురుటిగడ్డ అని పేర్కొన్నారు. గురజాడ, శ్రీశ్రీ, రవిశాస్త్రి, రాచకొండ, సిరివెన్నెల వంటి వారు ఎంతో మంది ఈ ప్రాంతానికి చెందినవారని గుర్తు చేశారు. అడకాపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు త్రివిక్రమ్. ఈ కార్యక్రమంలో మంత్రులు, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశానుమతినిస్తారు అని ఆలయ కమిటీ ప్రతిపాదించింది. ఈ నిర్ణయం ఇతర దేవాలయాలకు కూడా వర్తించనుంది. గంగోత్రి ధామ్లో ఇప్పటికే హిందూయేతర ప్రవేశాన్ని నిషేధించారు. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న తెరుచుకోనున్నాయి. సినీ సేవలకు గాను ధర్మేంద్రకు పద్మవిభూషణ్ ప్రకటించడంపై హేమమాలిని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు అందుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు. ఆయన అవార్డుల కోసం కాదు, పాత్రకు న్యాయం చేయడానికే పనిచేశారని తెలిపారు. అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. వింటర్ స్మార్ట్ ఫ్యాన్ వణికిస్తోంది. న్యూయార్క్, టెక్సాస్ సిటీలో భారీ మంచు కురుస్తుండటంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానికులు కార్లను మంచులో నుండి బయటకు తోయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంచు కారణంగా 7 చనిపోయారు.